రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. భూ సమీకరణ విధి విధానాలపై చర్చించింది. రాజధాని నిర్మాణానికి రెండో దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతినిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకోనుంది సిఆర్డీఏ. త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎయిర్పోర్ట్కి కానీ ఆ ఎయిర్పోర్ట్కి స్మార్ట్ ఇండస్ట్రీస్కి తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా వర్కౌట్ చేసి క్యాబినెట్ అది వర్కౌట్ చేస్తున్నారు. వర్కౌట్ చేసిన తర్వాత చెప్తాం. సార్, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియంకు ఒకటి ఎంఓయూ వైజాగ్లో అయింది కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది. చాలా గ్రామ కమిటీలు పెట్టారు కలెక్టర్ గారు. అవన్నీ వచ్చిన యాక్చువల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మీదే యాక్చువల్గా ఇవాళ క్యాబినెట్లో పెట్టారు. యాక్చువల్గా ఏదైతే గతంలో రైతులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి 2014-19లో వాళ్ళకి ప్లాట్లు అన్నీ ఇచ్చాము. అయితే కొద్దిమంది యాక్చువల్గా ఆగి ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కూడా మెయిన్గా ఏంటంటే జరీబు నాన్ జరీబు అని క్లెయిమ్ చేస్తూ కొద్దిమంది ఉన్నారు. రోడ్డు హిట్స్ అవుతున్నాయని కొద్దిమంది ఉన్నారు. అదేవిధంగా గ్రామ కంటాల్లో మాకు ఇంకా కొంతమంది ఉన్నారు. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారు చంద్రశేఖర్ గారిని, నన్ను, శ్రవణ్ గారిని వాళ్ళందరితో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఎవరికన్నా ఎక్స్ట్రాగాని ఇచ్చుంటే వాళ్ళ దగ్గర బ్యాక్ తీసుకోమన్నారు. ఎవరికన్నా పొరపాటున అధికారులు కానీ ఇచ్చుంటే దాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే దాన్ని యాక్చువల్గా 1-2-3 సార్లు స్టడీ చేసి ఇవ్వమన్నారు. దాని మీద 1 నెల టైం పెట్టుకున్నాం. 1 నెలలో దాని మీద స్టడీ చేసి డెసిషన్ తీసుకొని ఆ కొద్దిమంది రైతులే, ఎక్కువ మంది కాదు యాక్చువల్గా. ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక 500 మంది రైతులు ఉంటారు. అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాల, అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే 14-19లోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా. అయితే అసైన్ ల్యాండ్స్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఎస్ చేస్తున్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే 300 ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 9.14 ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకురమ్మన్నారు. దీని వరకు సపరేట్గా చేస్తామని ఆ విధంగా రైతు సోదరులకు సంబంధించిన సమస్యలు 1 by 1 చేస్తున్నాం యాక్చువల్గా. కేబినెట్ లో జనసేన నుంచి ఏమైనా సలహాలు వచ్చాయి? ఎందుకంటే ఇంతకుముందు కేబినెట్ లో డిస్కస్ చేయడానికి సెకండ్ ఫేజ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు సోదరులు కొందరు వస్తున్నారు, సమస్యలు ఉన్నాయన్నారు. ఆ సమస్యలు సాల్వ్ చేసి ముందుకు పోమన్నారు. అందుకని ఏదైతే పర్టికులర్ అసైన్ ల్యాండ్స్లో 2014-19లో అలాట్ చేస్తే ఇది వాళ్ళకి అవి రిజిస్ట్రేషన్ ఆపింది. దాని రిజిస్ట్రేషన్ కొనసాగిచ్చేస్తున్నాం. వాళ్ళ సమస్య తీరిపోయింది. అదేవిధంగా 300 ఎకరాల ల్యాండ్ వాళ్ళు ఇచ్చుండారు, ప్లాట్లు ఇంకా అలాట్ చేయాల, దాన్ని కూడా అలాట్ చేస్తాము. నెక్స్ట్ క్యాబినెట్ ఇద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా సిఆర్డీఏ నుంచి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేసాం, రండి రిజిస్ట్రేషన్ చేసుకోమని. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మొన్నటి వరకు 90 జరుగుతున్నాయి. ఇప్పుడు తగ్గిపోయినాయి, అయిపోయాక తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు 20-30 జరుగుతున్నాయి. ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ 1 by 1 సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ల్యాండ్ పూలింగ్ మమ్మల్ని వారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద వాడు తీసుకున్నారు. మీరు మంత్రులందరూ ఇంటింటికి వెళ్ళి రైతులతో మాట్లాడి ఒక భరోసా కల్పించారు. ఇప్పుడు రెండో ఫేజ్ లో కూడా ప్రజాప్రతినిధులు అక్కడ వెళ్ళి మాట్లాడే భరోసా ఇచ్చి భూములు ఇచ్చిన అవకాశం ఉంటుందా? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఇది ప్రజలు రైతులతో ప్రజాప్రతినిధులు కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా భరోసా అడుగుతారు. భరోసా ఇచ్చి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సేమ్ అదే కౌలు, సేమ్ కౌలు.